వైసీపీ నేతలు కేసుల భయంతోనే విశాఖ స్టీల్ ప్లాంట్ పోలవరం అంటూ ఏదేదో మాట్లాడుతున్నారని టీడీపీ ఎంపీ సానా సతీష్ అన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ 20,000 కోట్లపై మాటేనని దీనిపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. రాజకీయ కక్ష సాధింపులకు తమ ప్రభుత్వం దిగి ఉంటే ఈ పాటికే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యేవారన్నారు. పోలవరంపై ఎవరికి చిత్తశుద్ధి ఉందో ప్రజలకు బాగా తెలుసన్నారు టీడీపీ ఎంపీ. డైవర్షన్ అతని మీద వచ్చే కేసులని మార్చుకోవడం కోసం, అతను చేసిన స్కామ్ని మార్చుకోవడం కోసం అతని తండ్రి చేసే ఇవన్నీ బయటపడుతున్నాయని చెప్పి వేరే విధంగా మార్చి మార్గదర్శి గురించి కొత్తగా మాట్లాడుతున్నారు. ఈ 5 ఏళ్ళు మార్గదర్శి గురించి మాట్లాడిన ఆయన ఇవాళ కొత్తగా మాట్లాడటం అనేది విచిత్రంగా ఉంది. ఈ అన్ని విషయాలు కూడా నేను పార్లమెంట్లో రిటర్న్గా కూడా ఇచ్చాను ఇవాళ. అదేవిధంగా లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కాము 2,000 కోట్లు అని చెప్పేసి అప్పుడు పేపర్లో చదివాం. 2,000 కోట్లకి సీఎంని, డిప్యూటీ సీఎంని అరెస్ట్ చేసిన విధానం ఢిల్లీలో ఉంది. అది మన లిక్కర్ స్కామ్ చూస్తే 20,000 కోట్ల దాకా ఉంది. 20,000 కోట్లు ఉన్నప్పుడు దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, మిథున్ రెడ్డితో పాటు ఇంకెవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇది ఎక్కడి వరకు చేరింది, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. నేను ఇవాళ పార్లమెంట్లో ప్రస్తావించింది కూడా సెంట్రల్ ఏజెన్సీస్తో ఈ ఇన్వెస్టిగేషన్ జరగాలి అన్నది నేను ప్రస్తావించాను. అది మీకు తెలియజేస్తున్నాను. జరుగుతుంది కదండి ఎంక్వైరీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. దమ్ముంటే ఎంక్వైరీ చేసుకోక్కర్లేదు, ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలో అన్నీ తేలుతాయి. ఎంక్వైరీలో అతను మద్యం హోల్సేల్ వ్యాపారాల నుంచి తీసుకున్న డబ్బులే కాకుండా అతను మ్యాన్ పవర్ నిమిత్తం కూడా డబ్బులు తీసుకున్నాడు. ఇవన్నీ కూడా బయటపడతాయి. వాళ్ళు కొత్త పలుకుతున్నారు. లాస్ట్ 5 ఏళ్ళు వాళ్ళు ప్రైవేటైజేషన్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఇప్పుడు దాకా మాట్లాడలేదు. ఇవాళ 5 ఏళ్ళు ఏ విషయం మాట్లాడిన వాళ్ళు ఇవాళ వచ్చి మేము 11,400 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసుకొస్తే మేమేమి మాట్లాడలేదంటే 7 నెలల్లో జరిగింది. వీళ్ళు 5 ఏళ్ళు ఎప్పుడన్నా చేయగలిగారు. పోలవరం ప్రాజెక్టుకి లాస్ట్ 5 ఏళ్ళలో ఎంత పని చేశారు, ఎన్ని డబ్బులు వచ్చినాయి, మేము గత 7 నెలల్లో ఎన్ని వేల కోట్లు పోలవరం ప్రాజెక్టు తీసుకొచ్చాం. వీళ్ళు 5 ఏళ్ళు ఏం చేశారు? 5 ఏళ్ళు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇంతమంది 22 మంది ఎంపీలు ఉన్నవాళ్ళు మాట్లాడి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఆపగలిగారా? మేము 7 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సహకారంతో మేము ఈ యొక్క 11,400 ప్రైవేటైజేషన్ ఆపగలిగాం. తిరిగి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, ఇది ప్రైవేటైజేషన్ ఆగుతుందా లేదని. డబ్బులు పెట్టిన వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేటైజేషన్